నేను నిన్నటి ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త చదివానండి. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే ఆ వార్త అంటే మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు. వైసీపీ పెట్టిన చిచ్చేనండి ఇది. వైసీపీ పెట్టిన చిచ్చే. దేని గురించి అంటే కనుక పదవులపై మాట్లాడొద్దు ఎవరు కూడా అని జనసేన అధినాయకుడు జనసేన నేతలకి ఒక ఆదేశాన్ని అయితే పంపడం జరిగింది. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన నేతలకి, అభిమానులకి, కార్యకర్తలకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళందరూ కూడా ఒక ఆదేశం అయితే పంపడం జరిగింది. అదేంటంటే ఏదైతే డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు అంటున్నారో, లేదా సీఎం నారా లోకేష్ గారు అంటున్నారో ఆ పదవుల గురించి ఎవరు మాట్లాడొద్దు, మీరు ఎవరు కూడా, మీకు సంబంధం లేని అంశం కాబట్టి మీరు మాట్లాడొద్దని ఒక ఆదేశం అయితే వచ్చింది. అదంతా బాగానే ఉందండి. ఇంతగా వార్త ఏంటంటే వైసీపీ పెట్టిన చిచ్చే ఇదంతా రాసుకొచ్చారు ఆంధ్రజ్యోతి వారు. ఏంటనేది చూద్దాం ఒకసారి. కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. ఏంటన్నారా? కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై అసత్య ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. ఎవరో? వైసీపీ అన్నమాట. కాబట్టి దీంతో టీడీపీ, జనసేన నాయకులు ఆ పదవులపై మీడియా ముందు హడావిడి చేశారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. టీడీపీ అధిష్టానం, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఇరు పార్టీల నేతలను మందలించడం ద్వారా ఇప్పటికీ ఈ సమస్యను సద్దుమణిగేలా చేశాయి. అయితే భవిష్యత్తులోనూ వైసీపీ ఇలాంటి అసత్య ప్రచారాలను మరిన్ని సృష్టించే అవకాశం లేకపోలేదు. ఎవరు సృష్టించారండి? భవిష్యత్తులోనూ ఇలాంటి అసత్య ప్రచారాలను వైసీపీ ఇంకా సృష్టించబోతుంది. సృష్టించిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అది ఆంధ్రజ్యోతి వారు రాశారు. అసలు ఈ చిచ్చు లేదా ఈ అసత్య ప్రచారం ఎవరు ప్రారంభించారు? విజ్ఞతగా ఆలోచించి ఉండండి. మ్యాక్సిమం మీరందరూ కూడా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళే, మీకు అందరూ కూడా పేపర్ నాలెడ్జ్, పత్రికా నాలెడ్జ్ ఉన్నవాళ్ళే. కాబట్టి వాస్తవంగా మాట్లాడదాం. పార్టీలు పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ అసలు పార్టీలు పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే పార్టీలతో సంబంధం లేకుండా నిజమేంటి, అబద్ధం ఏంటి ఒకసారి మాట్లాడదాం. అంతేనా? ఎందుకంటే పార్టీలు అనేది మనకు ఇంపార్టెంట్ కాదు. ఒక వార్త రాసేటప్పుడు ఒక విలువలు, అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటారండి మీడియాని. కాబట్టి ఒక వార్త రాసేటప్పుడు అది నిజమా అబద్ధమా అని ఆలోచించాలి కదండి. లోపల మనకంటూ, మనిషికంటూ మనస్సాక్షి ఒకటి ఉంటుంది, అది ఉండాలిగా. కాబట్టి ఈ వార్త వాస్తవమా అబద్ధమా? ఇప్పుడు ఎవరు పెట్టారు చిచ్చు? లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయటం వల్ల లేదా సీఎంని చేయాలనే ఈ ఆలోచన అసలు ఇది ఎవరో ప్రారంభించారు? మీలో చాలామంది తెలుసు. తెలిసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నా అభిప్రాయం ఏంటో నేను కూడా చెప్తాను. ఏంటంటే అసలు ఈ డిప్యూటీ సీఎం అనే తాలూకా అసలు ఈ బీజం వేసింది ఎవరంటే కనుక ఫస్ట్ ఆర్కే రాధాకృష్ణ గారు. ఇదే పత్రిక ఎవరైతే ఇప్పుడు నేను వార్త చదివానో ఇదే పత్రిక యాజమాన్యం ఎవరైతే ఎండి ఎవరైతే ఉన్నారో ఆర్కే రాధాకృష్ణ గారు, ఆయన మాట్లాడిన తొలి పలుకులు అని ఒక కాలం ఉండదు ఆయనది. కాబట్టి దాంట్లో ఆయన రాసుకొచ్చిన మాటలు ఏంటంటే టీడీపీ కొంచెం స్లో అవుతున్నట్టుంది, పవన్ కళ్యాణ్ గారు బాగా స్పీడ్గా మూవ్ అవుతున్నారు. ఏదైతే తిరుపతి ఘటన జరిగిందో, తొక్కిసలాట ఘటన, ఆ ఘటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చిన తర్వాత పెద్ద ఏమీ లేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చిన తర్వాత అందరూ క్షమాపణలు చెప్పాలి, ఎంటర్ చేతులు జోడించి మరీ చెప్పాలి అని తనదైన స్టైల్లో చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అర్థమైంది కదండి. అది ఏ సంఘటన జరిగిన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి అంటూ కొంచెం ప్రత్యేకత అనేది సంతరించుకుంటుంది. ప్రతి చోట కూడా, లడ్డూ విషయంలో అయినా సరే, ఇలా ప్రతి దాంట్లో తనదైన ముద్ర వేసుకుంటున్నాడు ఆయన. కాబట్టి అందువల్ల పవన్ కళ్యాణ్ గారు కొంచెం హైప్ చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇది ఎలా కొనసాగితే చంద్రబాబు నాయుడు గారే కావచ్చు, లోకేష్ గారే కావచ్చు, డౌన్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు పైపెచ్చు వెళ్ళొచ్చు అనేది ఒక వాదన అయితే కనుక రాధాకృష్ణ గారు చేయడం జరిగింది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత మరలా వచ్చి, ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత మళ్ళీ తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత మరలా వెళ్ళి మళ్ళీ డిప్యూటీ సీఎంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదనేసి తగ్గొట్టేశాడు రాధాకృష్ణ గారు. ఇప్పుడు అసలు డిప్యూటీ సీఎంగా లోకేష్ గారికి కూడా సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పింది ఆయన ఫస్ట్ కనుక. తర్వాత ఇంకోటండి, ఆయన అన్న తర్వాత వెంటనే మాసానా రాజేష్ అనుకుంటా, ఆయన కూడా వెంటనే మీడియాలో ఒక వార్త అయితే వదిలేశాడు. ఆయన ఖచ్చితంగా నారా లోకేష్ గారికి ఆయనకున్న క్యాపబిలిటీకి ఏదో ఆ మూలన లేదా ఈ మూలన కూర్చోబెడుతున్నారు. అలా కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు
అలాగే నారా లోకేష్ గారు ఖచ్చితంగా సముచిత ప్రాధాన్యం అయితే ఇవ్వాలి అనేది ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాదు డిప్యూటీ సీఎంగా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి అని తగ్గొట్టి మరీ ఆయన కూడా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తర్వాత కడప జిల్లా అధ్యక్షుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఏకంగా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అక్కడే కూర్చుండగా, వేదిక మీద కూర్చుండగా ఈ కడప జిల్లా అధ్యక్షుడు పొలిట్ బ్యూరో సభ్యుడు ఎవరైతే శ్రీనివాసరెడ్డి ఉన్నారో టీడీపీ శ్రీనివాసరెడ్డి ఆయన డైరెక్ట్గానే చంద్రబాబు నాయుడు గారు ఎదురుగానే మాకు డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని చెయ్యాలి అని చెప్పడం మరి వినలేదా చాలామంది? ఇప్పుడు నేను ఎంతమందికి చెప్పా? వైసీపీని పక్కన పెట్టేద్దాం, వైసీపీ చెప్పిందా లేదా అన్నదా లేదా అని చెప్దాం. ఫస్ట్ అయితే కనుక ఎవరైతే పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మహాసేన రాజేష్ గారు, స్టార్టింగ్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు అయిపోయింది కదా. తర్వాత గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ గారు ఆయన కూడా పబ్లిక్గా చెప్పడం జరిగింది ఏమని, నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా కావాలని. ఇక్కడ వరకు ఒకటి. తర్వాత ఎవరైతే మీడియా ఛానళ్ళు చూసుకుంటే కనుక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ చూస్తే కదా టీవీ5 మూర్తి గారు కానీ మీ ఏబిఎన్ ఛానల్లోనే ఎరగదీసి కొట్టేశారుగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఉండాలని. అలాగే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇంకా చాలామంది ఉన్నారండి. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడారుగా పబ్లిక్గానే. తర్వాత పిఠాపురం వర్మ గారు ఆయన అయితే కనుక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారుగా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా కావాలి, ఏ అడిగితే తప్పేంటి, డిప్యూటీ సీఎంగా చేస్తే తప్పేంటి, ఏ కాకూడదా అని ఆయన లోపల ఉన్నదంతా బయటికి ఎక్కేశారుగా. తర్వాత ఎవరైతే తిరుమల రఘురామకృష్ణరాజు గారు ఆయన కూడా ఒకళ్ళతా పుచ్చుకుని మరి డిప్యూటీ సీఎంగా అన్ని అర్హతలు ఉన్నవాడే ఆయన అని అనలేదా? చూడండి నేను ఎంతమందిని చెప్తున్నాను. తర్వాత సోషల్ మీడియాలో అయితే చెప్పుకోవడం అవసరం లేదు, అసలు కోకోలాగా వచ్చేసాయి వీడియోలు. తర్వాత ఇదంతా ఒక ఎత్తు అయితే దావోస్ పర్యటనకి స్విట్జర్లాండ్ వెళ్ళిన మీరు దావోస్ ఏదైతే సదస్సులో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా ఏంటి పరిశ్రమలను పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్ తీసుకురావాల్సిన ఆ వేదికల మీద మీ మంత్రి గారు ఎవరైతే టీడీపీ మంత్రి గారు ఎవరైతే టీజీ భరత్ గారు అనుకుంటా అంతే టీజీ భరత్ గారు అక్కడ మాట్లాడిన మాట ఏంటి, డిప్యూటీ సీఎం కాదు ఆయన అన్నదే కాబోయే ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు ముందే కదా పలికింది. ఆయన కాబోయే ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఆయన ముందు మాట ఏంటంటే లోకేష్ గారు మాకు కావాలి కాబోయే ముఖ్యమంత్రిగా అని అనలేదా? కాబట్టి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అంటే సాక్షి మీద పడేయడం నాకు ఎందుకు నచ్చలా, అంటే వైసీపీ మీద పడేయడం అది కరెక్ట్ కాదేమని అనిపించింది. ఇదే అంశాన్ని తప్పుగా ఒకవేళ వాళ్ళు రాసినా నేను అదే నెగ్గదీసి అడుగుతా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వీళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు వాళ్ళు నాకు కాదని కాదు, వాస్తవం మాత్రమే ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ఏదైతే ఉందో వాస్తవాలు మాత్రమే రాయాలండి, అందులో వక్రీకరించి రాయకూడదు. గొడ్డ కాల్చి అంతటి మీద వేయటం చాలా సింపుల్. కాబట్టి ఇక్కడ క్లియర్గా రాసేసారు ఇంకనేమని వైసీపీ పెట్టిన చిచ్చే అని. ఇది వైసీపీ పెట్టారా, ఎవరు పెట్టారు? అసలు పెట్టిందే మన నుంచి అయితే మళ్ళీ మనం ఎంతటి మీద పెట్టడం ఎంతవరకు కరెక్టు? అంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారనో అనుకూల మీడియా కదా, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవడంతో వైసీపీ వాళ్ళు పెట్టిన చిచ్చు. అసలు వైసీపీ వాళ్ళకి ఈ థాటే లేదు. అసలు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ మహాసేన రాజేష్ గారు కానీ ఇలాగ మొత్తం ఎవరైతే శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానీ పాసం సునీల్ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ మాట్లాడే వరకు వైసీపీ వాళ్ళు కూడా ఎవరో మాట్లాడలేదు, ఇది నిజం వాస్తవం. తర్వాత వీళ్ళంతా మాట్లాడిన తర్వాత అప్పుడు కౌంటర్లు వేయడం ప్రారంభించారు వైసీపీ వాళ్ళు. అంబటి రాంబాబు గారు కానీ అలాగే వైసీపీ ఛానల్ ఏదైతే ఉందో సాక్షి ఛానల్ దాంట్లో వార్తలు రావడం మొదలయ్యాయి. ఇది వాస్తవమే, వాళ్ళు కూడా మాట్లాడారు. ఎప్పుడు ఇంతమంది టీడీపీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు అలాగే టీవై మూర్తి వీళ్ళంతా మాట్లాడిన తర్వాత సాక్షి మీడియా అప్పుడు మాట్లాడటం మొదలెట్టింది. నిజమే, కావాలని పవన్ కళ్యాణ్ గారు తొక్కేయాలనే ఉద్దేశంతో ఈయన కూడా డిప్యూటీ సీఎం చేయాలని అంటున్నారు. అంతకుముందే కదా రాజ్యాంగ పరంగా ఒక్కటే ఉంటుంది డిప్యూటీ సీఎం అనేది, 5 మందికి 10 మందికి ఇచ్చారు ఎవరో లోకేష్ గారు అని అయితే చంద్రబాబు నాయుడు ఎవరిది జగన్ గారు అని అన్నారు కదా. కాబట్టి ఇదంతా ఒకెత్తండి. నన్ను అడిగేది ఏంటంటే వాస్తవాలే రాయాలి, అదే నేను చెప్పేది. కాబట్టి ఎవరు పెట్టించి ఇచ్చనేది చాలామంది విజ్ఞులైన మీకు తెలుసు. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది, అలాగే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. చూస్తున్నాం మీరు అందరూ కూడా పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, మీకు సందేహం అవసరం.
థ్యాంక్ యూ వెరీ మచ్.